మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్లో ఒక వ్యాఖ్యలు చేశాడు. రైతులు కండోంలా అది నేతల గురించి మాట్లాడుతూ కండోంలు అమ్ముకొని బతకాలి అని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అంటే నేతలను కండోంలు అమ్ముకొని బతకాలా, అసలు ఎలాంటి వ్యాఖ్యలు అని చెప్పేసి కొన్ని లత్కోరు సీఎం గా ఉన్నాడు అని చెప్పేసి కూడా అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఆ భాష ఎట్లా చూడాలి ఇప్పుడు? ఇక కేసీఆర్ గారు అర్థం లేని ఆరోపణలు. నేతల మీద అంత ప్రేమ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ నేతల మీద ప్రేమ ఉంది కాబట్టి కొండ సురేఖ గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రి చేసింది. మీరు మంత్రివర్గంలో తీసుకున్నారా? కనీసం ఒక పద్మశాలి సంబంధించిన వ్యక్తిని మీరు మంత్రివర్గంలో తీసుకున్నారా? మీరు నేతనల్ని తప్పుదారి పట్టించే దానిలో భాగంగా ఈనాడు నేతనల్ని ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు, చిన్నపాటి నాయకుడు కూడా ఎవరు కూడా నేతన్నలు కండం సంపుకో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి వ్యాఖ్యలు చేయాలి. అసలు ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కనీసం చర్చిస్తాను కూడా మేము దగ్గరలో రానేం మాట్లాడాం. మాకు నేతన్నలు అంటే గౌరవం ఉంది. నేతన్నలు జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున పై స్థాయికి తీసుకుపోయే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. నేతలను గౌరవించిందే కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగా మీ నేత సామాజిక వర్గానికి సంబంధించి పద్మశాలకు మంత్రివర్గంలో స్థానం ఉండాలని చెప్పేసి కొండ సురేఖ గారిని మంత్రివర్గంలో తీసుకున్నాం. మొన్న నామినేటెడ్ చైర్మన్ల విషయంలో కూడా అదేవిధంగా ఇరావత్ అనిల్ గారికి నామినేటెడ్ చైర్మన్ ఇచ్చినాం. భవిష్యత్తులో వారికి ఇంకా చాలా అవకాశాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంటే వారి మీద తప్పుడు ఆరోపణలు చేసి ఏదో రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఒకడో 6వ సీటు గెలవాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తప్ప వారికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వారు ఎవరిని నేత కార్మికులు కావచ్చు, అదే బీసీలను ఎలాంటి ఉద్ధరించలే. వారు ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరూ తెలుసు. మాటల మీదకే పరిమితమైండు. ఆనాడు కొండ లక్ష్మణ్ బాబు గారు నేత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వారిని ఏ విధంగా అవమానించారో అందరూ చూసారు. అదే కాకుండా వారు చనిపోతే కనీసం వారి చావుకు రాలే, వారిని చూస్తానికి రాలే. అంటే అదే కాకుండా ఆలయ నరేంద్ర గారిని మీరు అవమానించరు, మెడల్కి బట్టి మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి గెంటేసారు. మీరు పద్మశాలి సామాజిక వర్గం గురించి మాట్లాడితే ఎవరన్నా మిమ్మల్ని విశ్వసిస్తారా? మిమ్మల్ని ఎవరు పద్మశాలిని నంబరు మీరు. ఎందుకంటే మీరు పద్మశాలిని వాడుకొని కరివేపాకులాగా వేరి బయటపడేసింది మీరు. కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా పద్మశాలి కావచ్చు, నేత కార్మికులు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీ ఇట్లాంటి విమర్శ చేసినట్టుగా మేము భావిస్తున్నాం. వారి వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తాం. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది అని ఒకే ఒక నిదానంతో పోతుంది. అంటే ప్రజలు దీన్ని ఎట్లా విశ్వసిస్తారనుకుంటారా? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చేస్తే మంచి చేస్తుంది తప్ప చెడుది ఏదని తెలిసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కలిస్తే మాట్లాడతారు, చేసే పని ఉంటే చేస్తారని చెప్పేసి ప్రజలు విశ్వాసంలో తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా కరువు విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చింది. 7వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేసినాం. వర్షాలు ఎప్పుడో సెప్టెంబర్లో బంద్ అయినాయి. మేము తెచ్చినటువంటి వర్షాలు కావు. మేము వచ్చిన తర్వాత ఎండలే ఉన్నాయి, అదేవిధంగా చలే ఉంది తప్ప వర్షాలు లేవు. జాతీయ స్థాయిలో విపత్తు ఉన్నది. పోయినసారి ఇదే సీజన్లో 30 డిగ్రీలు ఉంటే ఇప్పుడు 44 డిగ్రీలు అయింది ఎండ. అదే కాకుండా వర్షాభావం కూడా జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, వర్షాభావం చాలా తక్కువగా ఉండడం, ఒకేసారి సడన్గా అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంతో రాష్ట్రంలో 14 ప్రాజెక్టులు కూడా మొత్తం డెడ్ స్టోరేజ్ లెవెల్స్, అంటే డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిన సందర్భం చూసి కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకుంటాను. ఒకనాడు పిచ్చి సమాజం, ఎర్రి సమాజం కాదు. తెలంగాణ రాష్ట్రంలో సమాజం చాలా మెరుగైనటువంటి ప్రజలు ఉంటారు. ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటారు, పేపర్లు చదువుతారు, సోషల్ మీడియాలో కూడా తెలంగాణ రాష్ట్రం ప్రజలంతా కావచ్చు, యువతంతా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు. కాబట్టి ప్రజలందరికీ తెలుసు కరువు ఏ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉందా? జాతీయ స్థాయిలో కరువు ఉన్నది. అదే కాకుండా రైతాంగాన్ని వారు మోసం చేస్తూ ఉన్నారు. వారు ఉన్నప్పుడు కూడా రైతులకు సంబంధించి కరెంటు పంటలు ఎండిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చిరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ. మేము ఎక్కువ అని చెప్తే ఇవ్వలేదు, కనీసం కలవలే. అదే కాకుండా గిరిజనులకు బేడీ లేచి రైతుల ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకి బేడీ లేచి జైల్లో పెట్టిన చరిత్ర కేసీఆర్ గారిది. చనిపోతే 5 లక్షలు మాత్రం ఇచ్చి 25 లక్షలు ఏమని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము 10,000 రూపాయలు ఇస్తానని చెప్పినాం. దాన్ని పెంచాలని ఏ విధంగా పెంచితే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు నిపుణులతో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా లేదు కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వారిని ఏ విధంగా ఆదుకుందాం అని చెప్పేసి జాతీయ స్థాయి మేనిఫెస్టోలో కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదే కాకుండా కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారులు అక్కడ రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. నీకు ఛత్తీస్గఢ్లో అయితే గతంలో ఏకంగా పేడ నుంచి కూడా కొనుగోలు చేసిన సందర్భం. అంటే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా విశ్వసిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 0కే పరిమితం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు వస్తున్న అంశం కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న పంచ్ న్యాయ్ అని చెప్పేసి ఒక రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు ఈ రోజు
తుక్కుగూడ సభలో దాన్ని బహిరంగంగా తెలుగులో రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పి అయితే వెంటనే హరీష్ రావు దానికి రాహుల్ గాంధీకి డైరెక్ట్ ఒక లెటర్ రాశారు. మీరు తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలే చేయలేదు, అన్ని అబద్ధపు హామీలు ఇవ్వడమే కాంగ్రెస్ యొక్క చరిత్ర, ఇలాంటి హామీలు ఇచ్చే ముందు ఒకసారి మానుకోవాలి అని హరీష్ రావు రాహుల్ గాంధీకి నేరుగా లేఖ రాశారు. అంటే ఎట్లా చూడవచ్చు అసలు దీన్ని? హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలే. ఆనాడే తన మూలంగా చాలామంది విద్యార్థులు అమరులయ్యారు. తర్వాత వారు ఇచ్చినట్టు హామీలు మీరు 2014 నుంచి 2024 వరకు మీరు మొత్తం శుద్ధోషభూషణ్ చెప్తున్నారు కదా, మీరు ఇచ్చినటువంటి హామీలు రైతు రుణమాఫీ చేస్తాను చేయలే, విద్యార్థులకు 5,500 కోట్ల రియంబర్స్మెంట్ ఇస్తేనే ఇవ్వలే, మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చి 10 సంవత్సరాల కాలం పాటు మాట నిలుపుకోలేదు. డబుల్ బెడ్రూమ్ 7 లక్షలు ఇల్లు ఇస్తానని చెప్పి 1,00,000 డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చారు. 14 లక్షల ఎకరాల పోడుముల సమస్య పరిష్కరిస్తానని చెప్పేసి ఏదో తాత్కాలిక ప్రారంభించి వారిని మోసం చేశారు. యాదవులకు 2వ విడత 7,000 కోట్లు ఇస్తానని చెప్పి గొర్రెలు ఇవ్వకుండా డీడీలు కట్టించుకొని వారిని మోసం చేశారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని గెలవకుండా, ప్రతిపక్ష పార్టీలు గెలవకుండా, ప్రతిపక్ష పార్టీలు లేకుండా మీడియాపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం చేస్తూ కాస్ట్లీ చేసింది మీరు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ మీద మీరు విమర్శలు చేస్తే ఎవరు నంబరు? రాహుల్ గాంధీ గారికి లేఖ రాసే స్థాయి ఇది కాదు. ఎందుకంటే మీరు అసలు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు ఓట్లు వేస్తే మీరు ఏం చేస్తే చెప్పండి. మీరు 9 మంది ఎంపీలు గెలిచి ఎన్నిసార్లు మీరు పార్లమెంట్లో మాట్లాడరు? మా కాంగ్రెస్ పార్టీలు 255 సార్లు మాట్లాడితే మీరు యావరేజ్గా 230 సార్లు మాత్రం మాట్లాడారు. మరి మీరు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీరు తెలంగాణ కోసం ఎన్ని క్వశ్చన్స్ చేసిరు? 9 సంవత్సరాల కాలం పాటు నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చి తెలంగాణకు ఒక అనా పైసా తీసుకురాకుండా తెలంగాణ ప్రజలు మోసం చేస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ నడిపి విభజన హామీలు నెరవేర్చకుండా గుజరాత్కు నిధులు పోయినట్టు తెలంగాణ నిధులు తీసుకురాకుండా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మద్దతు ఇచ్చింది మీరే కదా. మీరు ఎలక్షన్ల ముందు తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీస్ ఓట్ల కోసం, ముస్లింల ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరైన ముద్రలు భాగంగా మీరు వేరు అని చెప్పే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు విశ్వాసంలో తీసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం, అమలు చేస్తూ ఉన్నాం. దశలవారీగా అమలు చేస్తూ ఉన్నాం. 100 రోజులు చేసేవన్నీ కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. బడ్జెట్లో నిధులు రిలీజ్ చేసుకున్నాం. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి రైతు రుణమాఫీ సంబంధించి కొంత లేట్ అవుతా ఉంది తప్ప కావాలని కాంగ్రెస్ పార్టీ లేట్ చేయడం లేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కావచ్చు, వీళ్ళంతా కూడా అనుకున్నది ఏంటంటే 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రం అప్పు ఉన్నది అనుకున్నా. కానీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్న విషయం ఎవరికి తెలియదు. ఆ వచ్చి కుర్చీలో కూర్చున్న తర్వాత మాత్రమే వాస్తవ విషయాలు తెలియదు. ఎందుకంటే ఏనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కావచ్చు, శ్వేతపత్రం కావచ్చు, ఎవరిని కలుసుడు కానీ, వాస్తవ విషయాలు బయటకు చెప్పడం కానీ ఏది లేదు. జీవోలు కూడా నెట్లో పెట్టకపోవడం మూలంగా ప్రజలకు కావచ్చు, డీటెయిల్ కావచ్చు, వాస్తవ సమాచారం తెలియదు. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో కొంత ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంత లేట్ అవుతా ఉంది. ఈ లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రుణమాఫీ లేదు, ఖచ్చితంగా భవిష్యత్తు చేస్తుందని చెప్పి వీళ్ళంతా నమ్ముతా ఉన్నారు. అంటే ఓవరాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మారుద్దామని అనుకుంటారు, అంటే అదేమైనా ఫలించే అవకాశం ఉందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. మేము కూడా 5 ఉండాలని చెప్పి కోరుకున్నాం. ప్రజాస్వామ్యం లాస్ట్ నుంచి ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకొని ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి, ప్రజలు ముఖ్యమంత్రి గారు కలవడానికి, మంత్రులను కలవడానికి, అధికారులను కలవడానికి, అదే కాక నిర్బంధాలు లేకుండా ధర్నాలు చేసుకుని ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసుకోవడానికి కావచ్చు, అదేవిధంగా ప్రగతి భవన్ కాడ గేట్లు తీసేసి కంచెలు తీసేసి కార్యక్రమంలో ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది. అదే కాకుండా అస్తిత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఏ అస్తిత్వం కోసం అయితే కోరుకున్నాం అంటే టీఎస్ ప్లేస్లో టీజీ, ఆనాటి టీజీ కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా జరిగిన సందర్భం. అదే కాకుండా గద్దర్ గారి జయంతి, గద్దర్ గారికి సంబంధించిన విగ్రహం ట్యాంగమణి మీద పెట్టుడు, గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇచ్చుకునే కార్యక్రమం. అదే కాకుండా అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం, ప్రజాస్వామ్యం 2 అయిపోయినాయి. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17 లోపు నియామకాలు చేస్తానని చెప్పినాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పినాం. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు అయినా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి 30,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. నియామకాలు కావచ్చు, నిధులు కావచ్చు, నిధుల విషయంలో ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి నిధులు ఉంటేనే బడ్జెట్లో నిధులు ఉన్న తర్వాత దానికి కేటాయించిన తర్వాత
టెండర్లు వేసి ఆ పనులు చేపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. మీలాగా 40,000 కోట్ల రూపాయలు పనులు చేయించుకొని కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఉండదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అంటే ఇక్కడ ప్రధాన ఆరోపణ, ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి రైతు బంధు నిధులు ఉన్నాయో, అవి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులు ఎక్కడ పోయినాయి, సొంత కాంట్రాక్టర్లకు చెల్లించుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బు పంపిణీ చేశారో ఆ కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేశారు, ఆ నాయకులకు పంపించారనేది ప్రధాన ఆరోపణ. అంటే వాస్తవానికి ఆ 7,000 కోట్ల రూపాయలు మిస్సింగ్ అయ్యాయా, లేకపోతే ప్రజాధనానికి పంపిణీ చేశారు? అది వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ 3వ తారీఖున మేము అధికారులకు వచ్చినాం. మధ్యలో నవంబర్ మాసంలో ఏం జరిగింది? ఆ నవంబర్ మాసంలో రైతు బంధు సంబంధించినటువంటి నిధులు వేస్తానని చెప్పేసి దాన్ని రాజకీయం చేసే దానిలో భాగంగా అక్కడ అమౌంట్ లేకున్నా కూడా మేము పెద్ద ఎత్తున వేస్తున్నాం అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడడంతో ఎలక్షన్ కమిషన్ సుమోటో స్వీకరించి బంద్ చేయడం జరిగింది. తర్వాత ఈ 7,000 కోట్ల రూపాయలన్నా ఉన్నాయని చెప్పి మేము చెక్ చేసినప్పుడు వాళ్ళే కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి అదేదో కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము 5,500 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో వేసినాం. 92% రైతు బంధు ఇచ్చిన సందర్భం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు అన్ని ఒక్కొక్క సమస్యను పరిష్కరించు ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరీ ఉంటే సెక్రటరీలో ప్రతి ఛాంబర్ను ఉపయోగించుకునే కార్యక్రమం కావచ్చు. ప్రగతి భవన్లో 5 బిల్డింగ్లు ఉంటే ఒక్క బిల్డింగ్ వేస్ట్ చేయకుండా ప్రగతి భవన్ ప్లేస్లో ప్రజాభవన్ ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజాభవన్ నడుస్తూ ఉంది. ఒక ఆఫీస్ చిన్నారెడ్డి గారు ఆఫీసు, ఒక భవన్లో సీతక్క గారు, ఇంకొక భవన్లో బట్టి విక్రమార్క గారు, అదే ఇంకొక భవన్ ఖాళీగా ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం ట్రైనింగ్ క్యాంపును అక్కడ పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గతంలో కట్టినటువంటి వ్యక్తులు ఎవరు కట్టినా కూడా అది ప్రజల సొమ్మే కాబట్టి ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ పార్టీ వాడుకుంటా ఉన్నాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా, మేము నరేంద్ర మోడీ గారిని కలవని చెప్పే ప్రయత్నం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పటి చాలా దఫాలుగా వెళ్ళి వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కావచ్చు, కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధాల విషయం కావచ్చు, గత ప్రభుత్వంలో ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు లేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున తెలంగాణకు అన్యాయం జరిగింది. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు భావించారు. కాబట్టి ఇప్పటివరకు కేంద్రం నుంచి చాలా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి. మెహదీపట్నం సంబంధించిన ఫ్లేవర్ సమస్య పరిష్కారమైంది. అదేవిధంగా మేడ్చల్ రోడ్డు సమస్య పరిష్కారమైంది. కరీంనగర్ రోడ్డుకు సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ పరిష్కారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆచితూచి ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి ఎప్పటికప్పుడు భావిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తూ ఉన్నాం. 9 సంవత్సరాల కాలం పాటు మీ దేని పనులను మేము చేస్తూ ఉన్నాం.